Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు iOS 26 బేటా 2 డెవలపర్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మీరు ఐఫోన్స్ లో చూసుకుంటే 1.7 GB ఉంటుంది, లేదు ఐప్యాడ్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 4 GB అయితే ఉంటుంది. సో ఈ అప్డేట్ లో మనకి మోర్ దెన్ 10 న్యూ చేంజెస్ అయితే ఉన్నాయి. ఇవేంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ చూస్తున్నారు కదా iOS వర్షన్ 26.23a.5276F అని చెప్పి ఉంటుంది. సో యూ నుంచి ఎఫ్ కి వచ్చారు. ఏ కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనకి ఫైనల్ రిలీజ్ ఉంటుంది, విచ్ ఇస్ ఇన్ సెప్టెంబర్. సో దీంట్లో వచ్చిన ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి బేటా 1 లో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ గ్లాస్ ఇంటర్ఫేస్. కంట్రోల్ సెంటర్ లో ఓపెన్ చేసినప్పుడు ఇట్లా గజిబిజిగా ఉండేది, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అనేది కనిపిస్తా ఉండేది, కంట్రోల్ సెంటర్ లో ఐకాన్స్ అనేవి సరిగ్గా కనిపించేవి కావు. సో ఈ ఇష్యూని అయితే మనకి బేటా 2 లో రిజాల్వ్ చేశారు. ఇప్పుడు మీరు కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తం కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది అండ్ మీరు కంట్రోల్ సెంటర్ లో ఐకాన్స్ ని కొంచెం క్లియర్ గా చూడొచ్చు. ఇలాంటి ఇష్యూవే కొంతమందికి మీరు వాల్ పేపర్ సెట్ చేసిన దాన్ని బట్టి లాక్ స్క్రీన్ మీద కూడా వస్తుంది. లాక్ స్క్రీన్ మీద వచ్చే నోటిఫికేషన్ సరిగ్గా కనిపించేవి కాదు. లాక్ స్క్రీన్ మీద అయితే బిగ్ చేంజ్ అయితే నాకేం కనిపించట్లేదు. నాది డార్క్ వాల్ పేపర్ కాబట్టి నోటిఫికేషన్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. లాక్ స్క్రీన్ మీద స్లైట్ గా చేంజ్ చేసినా మనకి ఇష్యూ అనేది ఇంకా కనిపిస్తుంది, బట్ కంట్రోల్ సెంటర్ అయితే ఫిక్స్ చేశారు. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి కొత్తగా న్యూ రింగ్ టోన్ అయితే యాడ్ చేశారు. సో లెట్స్ గో టు సెట్టింగ్స్, సౌండ్ అండ్ హ్యాప్టిక్స్. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రింగ్ టోన్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో మనకి రింగ్ టోన్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, రిఫ్లెక్షన్ లో మనకి డిఫాల్ట్ అండ్ ఆల్ట్ 1 అని చెప్పి ఉంటుంది అనమాట. డిఫాల్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ గా ఉన్న రింగ్ టోనే. ఆల్ట్ 1 చూద్దాము. సో ఇదైతే మనకి న్యూ రింగ్ టోన్ అయితే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇదే సౌండ్ అండ్ హ్యాప్టిక్స్ లో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే లేట్ నైట్ మోడ్ అని చెప్పి ఉంటుంది. దీన్ని టర్న్ ఆన్ చేసుకున్నారనుకోండి, లేట్ నైట్ మీకు ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినా, ఫోన్ కాల్ వచ్చినా కొంచెం తక్కువ సౌండ్ తో వస్తుంది. మొత్తం మ్యూట్ అయితే అవ్వదు, బట్ వాల్యూమ్ అనేది రిడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి ఉంటుంది. ఇది మనకి 15 Pro, 15 Pro Max అండ్ 16 సిరీస్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్ డివైసెస్ లోనే. దీంట్లో మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్ లిమిట్ అండ్ అదర్ రిక్వెస్ట్ లిమిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మీకు అండర్ లిమిట్ లో ఉంటే ఇమేజెస్ ని చాట్ జీపీటీతో క్రియేట్ చేయొచ్చు, లేదా ఏదైనా ఇమేజ్ ని పంపించవచ్చు. అదర్ రిక్వెస్ట్ వచ్చేసి లాంగ్ క్వైరీస్ ని అడిగేటప్పుడు మనకి ఫ్రీ వర్షన్ లో లిమిట్ ఉంటుంది అనమాట. ఆ లిమిట్ ఎంత అనేది చూపించట్లేదు, కానీ అండర్ లిమిట్ ఉంటే మీరు ఎన్ని క్వైరీస్ అయినా అడగొచ్చు. ఈ లిమిటేషన్ వచ్చేసి ఎవ్రీ 24 hours ఒక్కొక్కసారి రీసెట్ అవుతూ ఉంటుంది. లేదు మీరు చాట్ జీపీటీ ప్లస్ కానీ చాట్ జీపీటీ ప్రో కానీ తీసుకొని ఉంటే ఇక్కడ మీరు సైన్ ఇన్ అయ్యి మీ సబ్స్క్రిప్షన్ లో ఫీచర్స్ అన్ని మీరు సిరి ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వచ్చేసి ఓన్లీ 15 Pro ఆర్ లేటర్ మోడల్స్ లోనే పనిచేస్తుంది. నెక్స్ట్ బేటా 1 లో మనకి కాల్ స్క్రీనింగ్ ఆప్షన్ అయితే సెట్టింగ్స్ లో చూపించారు కదా. సో కాల్ వెయిటింగ్ ఆప్షన్ కూడా ఇప్పుడు మీకు సెట్టింగ్స్ లో చూపిస్తుంది. ఇది మీకు బేటా 1 లో అయితే అవైలబుల్ గా లేదు. మీరు ఎవరితో కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ వెయిటింగ్ డిటెక్ట్ చేయాలా లేదా అనేది ఆప్షన్ మీకు సెట్టింగ్స్ లో ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ అయితే మనకి బేటా 2 లో యాడ్ చేశారు. మీరు బేటా 1 కి బేటా 2 కి మేజర్ న్యూ ఫీచర్స్ అయితే రావు. ఈసారి యాపిల్ వాళ్ళు ఏం చేశారంటే iOS 26 లో రిలీజ్ అయిన ఫీచర్స్ అన్ని బేటా 1 నుంచే అవైలబుల్ గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ అలా చేయలేదు. iOS 18 లో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్ని 18.1 వరకు వెయిట్ చేశారనమాట. అది కూడా బేటా వర్షన్ లో. iOS 18 లో వచ్చే ఫీచర్స్ కూడా బేటా 1 లో కొన్ని, బేటా 2 లో కొన్ని, 3 లో కొన్ని, 5 లో కొన్ని, ఇలా బ్యాచెస్ గా రిలీజ్ చేశారు. బట్ ఇన్ iOS 26 అన్ని ఫీచర్స్ బేటా 1 లో రిలీజ్ చేసేసి వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో బేటా 1 తో కంపేర్ చేస్తే బేటా 2 అనేది సాఫ్ట్వేర్ కూడా కొంచెం బెటర్ గా ఉంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాడ్ విడ్జెట్స్. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, న్యూ యానిమేషన్ అయితే చూపిస్తుంది. బేటా 1 కి బేటా 2 కి చిన్న చిన్న యానిమేషన్స్ కూడా చేంజ్ చేశారు. యాడ్ విడ్జెట్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేసి యాపిల్ మ్యూజిక్ లోకి వెళ్ళారనుకోండి, లాస్ట్ లో మీకు కొత్త విడ్జెట్ అయితే ఉంటుంది అనమాట. మీరు కనుక ఆల్రెడీ యాపిల్ మ్యూజిక్ యూజ్ చేస్తుంటే యాపిల్ మ్యూజిక్ లో లైవ్ రేడియో ఆప్షన్ ఉంటుంది కదా, ఈ లైవ్ రేడియో ఆప్షన్ ని ఒక విడ్జెట్ లాగా ఇచ్చారు. మీ హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోవచ్చు. ఈ విడ్జెట్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా మీకు లైవ్ రేడియో పనిచేస్తుంది. ఈ లైవ్ రేడియో అనేది యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది లేకపోయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీనే. నెక్స్ట్ న్యూ చేంజెస్ వచ్చేసి సఫారీలో. మీరు సఫారీ ఓపెన్ చేశారనుకోండి, ఫస్ట్ ఒకసారి బేటా 1 లో చూద్దాము. మీరు సఫారీ ఓపెన్ చేశారనుకోండి, కింద చూస్తున్నారు కదా, గ్లాస్ ఇంటర్ఫేస్ లో మనకి సఫారీ ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ
మనకి బ్యాక్ ఆప్షన్ ఉంది కానీ ఫార్వర్డ్ ఐకాన్ ఆప్షన్ లేదు. దాన్ని మనకి బెటా 2లో యాడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్వర్డ్ ఆప్షన్ ఉంది అండ్ ఫార్వర్డ్ ఆప్షన్ ని తీసుకొచ్చారు. అండ్ ఈ 3 డాట్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ షేర్ ఆప్షన్ కానీ, బుక్ మార్క్స్ ఆప్షన్ కానీ, ఆల్ ట్యాబ్స్ ఆప్షన్ టాప్ లో ఉన్నాయి కదా. బెటా 2లో చూసుకుంటే మనకి కింద ఉంటుంది బుక్ మార్క్స్ అండ్ ఆల్ ట్యాబ్స్, ఈజీగా యూజ్ చేసుకోవడానికి. మిగతా ఆప్షన్స్ అన్ని ఇక్కడ పైన ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం యాడ్ న్యూ ట్యాబ్స్ క్లిక్ చేయాలనుకోండి, ఇక్కడ చూడొచ్చు టాప్ లో ఉండేది కొంచెం కష్టంగా ఉండేది, బట్ దాన్ని బెటా 2లో బాటమ్ కి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఈజీగా న్యూ ట్యాబ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ లో చూస్తే ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడ స్క్రోల్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. బెటా 1లో కొంచెం అటు ఇటుగా డివైడ్ అయిపోయి ఉండేది. మనం యూజర్స్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని యాపిల్ వాళ్ళు అయితే న్యూ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు దాకైతే బెటా 2 సాఫ్ట్వేర్ చాలా స్టేబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు యాడ్ ఈసిమ్ క్లిక్ చేస్తే ఇప్పటి నుంచి మీ ఈసిమ్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రమ్ బెటా 2 ఈవెన్ ఐఫోన్ లో ఉన్న ఈ సిమ్ ని ఆండ్రాయిడ్ ఫోన్ కూడా పంపించవచ్చు. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అని ఉంటుంది. సో మీరు ఐఫోన్ లో ఏదైనా ఈ సిమ్ ఉంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి ఈ సిమ్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ఈ సిమ్ ట్రాన్స్ఫర్ అండ్ డివైస్ ని తీసుకొచ్చి పక్కకు తీసుకొస్తే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ యాక్సెసిబిలిటీ, డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ లోకి వెళ్తే ఇక్కడ ఇంక్రీజ్ కాంట్రాస్ట్ అని చెప్పి ఉంటుంది. ఇది బెటా 1 నుంచి బెటా 2 కి కొంచెం మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇది టోన్ ఆన్ చేసిన తర్వాత చూడొచ్చు. ఇది టోన్ ఆన్ చేశాను, ఇక్కడ ఉన్న కాలమ్స్ అన్ని కొంచెం బ్రైట్ అయ్యాయి, మళ్ళీ చూడొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వెనకాల ఆరో మార్క్ చుట్టూ మనకి రౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఐమెసేజ్ లోకి వెళ్ళాను, కింద సెర్చ్ ఆప్షన్ ఉంది, దాని చుట్టూ ఒక బిగ్ బార్డర్ వచ్చింది. ఇది కాంట్రాస్ట్ ఆప్షన్ తీసేస్తే ఉండదు, చూస్తున్నారు కదా, ఆప్షన్ లేదు. సో మళ్ళీ కాంట్రాస్ట్ ఆన్ చేద్దాము. ఈవెన్ మనకి ఇక్కడ న్యూ మెసేజ్ దగ్గర కూడా సర్కిల్ వచ్చింది అండ్ టాప్ లో ఎడిట్ చుట్టూ కూడా మనకి సర్కిల్ వస్తుంది. కాంట్రాస్ట్ ని క్లిక్ చేస్తే గ్లాస్ ఇంటర్ఫేస్ మీద న్యూ సర్కిల్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ వాలెట్ లో ఉంటుంది. సో మీరు వాలెట్ లోకి వెళ్తే మనకి యాపిల్ వాళ్ళు iOS 18లోనే ఒక న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్డర్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఆర్డర్స్ అనేది యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకొని, ఫర్ సపోజ్ అమెజాన్ లో ఏదైనా పర్చేస్ చేశారనుకోండి, అది మీ మెయిల్ కి కన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఆ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకొని ఈ వాలెట్ లో ఉండే ఆర్డర్ ట్రాక్ చేసి పెడుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ట్రాక్ ఆర్డర్స్ ఫ్రమ్ మెయిల్ అని ఉంది. ఎల్లో క్లిక్ చేస్తే మీ మెయిల్ లో ఉండే ట్రాకింగ్ డివైసెస్ అన్ని ఇది ట్రాక్ చేసేస్తుంది. మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా పర్చేస్ చేస్తే మెయిల్ కన్ఫర్మేషన్ అనేది 100% వస్తుంది కాబట్టి ఆర్డర్స్ అనేది ఆ మెయిల్ ని ట్రాక్ చేస్తుంది. ఈ అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. బ్యాటరీ హెల్త్ ఇక్కడ చూడొచ్చు, నాదైతే iPhone 16 Pro Max 100% ఉంది. నేనైతే నవంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. సైకిల్ కౌంట్ వచ్చేసి 222. సో బ్యాక్ కి వెళ్తే మిగతా ఫీచర్స్ అన్ని, బ్యాటరీ ఫీచర్స్ అన్ని ఇక్కడ కామన్ గా ఉంటాయి. సో ఇదైతే మనకి iOS 26 డెవలపర్ బెటా 2లో వచ్చిన న్యూ ఫీచర్స్. ఈ అప్డేట్ అనేది అందరికీ రాదు, ఓన్లీ డెవలపర్ బెటా ఆన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. నేనైతే డెవలపర్ బెటా రెగ్యులర్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోమని సజెస్ట్ చేయను, ఎందుకంటే బెటా సాఫ్ట్వేర్స్ ఆర్ వెరీ బగ్గీ అండ్ బ్యాటరీ లైఫ్ అనేది అంత కాన్స్టెంట్ గా అయితే ఉండదు. అఫీషియల్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఇదైతే ఇవాళ వీడియో. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.